హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఓకే సార్, ఇక హైడ్రా విషయానికొస్తే మొన్న 2 రోజుల క్రితం ఇక్కడ కాజాగూడలో కూల్చివేతలు జరిగాయి సార్. దాని పట్ల హైకోర్టు ఫుల్ సీరియస్ అయిపోయింది. రంగనాథ్ గారి పైన కూడా సీరియస్ అయిపోయింది. 24 గంటలు నువ్వు టైం ఇచ్చావు, ఆలోపే కూల్చేస్తావేంటి, అసలు ఎలా కూల్చేస్తున్నారు, మీ క్రైటీరియా ఏంటి కూల్చడానికి అని చెప్పేసి క్వశ్చన్ చేసింది. రంగనాథ్ని అసలు జైల్లో పెట్టించాలన్నట్టుగా కూడా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం సార్. ఏం జరిగే పరిణామాలు ఉన్నాయి సార్ దీంట్లో? రంగనాథ్ను ఖచ్చితంగా జైల్లో పెట్టాలి. అతను ఆఫీసర్గా కాకుండా ఒక పార్టీ కార్యకర్తగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే హైడ్రా అప్పుడు కూడా పేదల ఇళ్ళని హడావిడిగా పిల్లల బట్టలు తీసుకుంటానికి, గ్యాస్ స్టవ్ తీసుకుంటానికి, పిల్లల స్కూల్ పుస్తకాలు తీసుకుంటానికి ఆలోచించకుండా హడావిడిగా కూల్చేశాడు. ఏంటో అసలు కొంపలు మునిగినట్టు. ఇది అయ్యే ప్రభుత్వం ఇచ్చిన స్థలము, ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే కట్టుకున్నారు, కూలీ నాలి చేసుకుని కష్టపడి కట్టుకున్నారు. దాన్ని అంత నిర్దాక్షిణ్యంగా నువ్వు ఎలా కూలుస్తావు? టైం ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చింది అయినా సరే ఇప్పుడు మేము రూల్ మారింది అంటాం, టైం ఇవ్వాలి. ఇదిగో 3 నెలల టైం, ఈ టైంలో మీరు వేరే ఏర్పాటు చూసుకోండి. మీ బ్యాంక్ లోన్లకి ప్రభుత్వం గ్యారంటీ ఏంటి, వీళ్ళ స్థలాలకి కాంపన్సేషన్ స్థలం ఏంటి, ఇవన్నీ చేసి కదా నువ్వు ఇచ్చేసాం. ఇదిగో మీ కాంపన్సేషన్, ఇదిగో ఈ స్థలం బదులు ఆ స్థలం, ఇదిగో మీ బ్యాంక్ లోన్కి ఇది ప్రభుత్వ గ్యారంటీ, ఈ 4 రోజుల్లో మీరు ఖాళీ చేయండి లేదా కూల్చేస్తామంటే ఒక పద్ధతి. అలా కాకుండా తెల్లవారుజామున వచ్చేసి ఏదో నీ ఆస్తిని ఎవరో ఆక్యుపై చేసుకున్నట్టు అంత అహంకారంగా కూల్చేస్తే, వెళ్ళి పొంగులెడ్డిది ఎందుకు కూల్చలేదు, తిరుపతి రెడ్డిది ఎందుకు కూల్చలేదు, రేవంత్ రెడ్డి అన్నది ఎందుకు కూల్చలేదు, కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఈ బిల్డింగ్లు ఎందుకు కూల్చలేదు, అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్న ఎందుకు కూల్చలేదు, ఇక్కడ పేదలు ఎందుకు కూల్చావు? మరి దారుణంగాను. అంటే అక్కడ ఆ కాంట్రాక్టర్లని పొలిటికల్గా ఆపోజిషన్ పార్టీ వాళ్ళ కాంట్రాక్టర్లు ఈ కనుక ఇవన్నీ దౌర్భాగ్యం. అతను ఖచ్చితంగా ఇలాంటి జైల్లో పెడితే కదా అరాచకపు ఆఫీసర్ అతను. చేస్తే నిజంగా కూల్చు, ఓవైసీది కూల్చు, పొంగులేటిది కూల్చు, బడబడ వాళ్ళకి కూల్చు, ఉన్నాయి కదా, అది లిస్ట్ ఉన్నాయి, కూల్చు. మరి పేదలకి వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా చూపించకుండా కూల్చేస్తావు. రాక్షస నీతిలాగాను. అతన్ని ఖచ్చితంగా లోపల పెట్టారు. హైకోర్టు అందుకని ఉంది, ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేస్తే కానీ ఇలాంటి అరాచక ఆఫీసర్లు రాదు. కానీ అక్కడ నోటీసులు లేకుండా కూల్చే రైట్ ఉంది అని చెప్పేసి రంగనాథ్ గారు అంటున్నారు. మేము చట్టానికి లోబడే వర్క్ చేస్తున్నామని కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏమి కూల్చే రైట్ ఉండొచ్చు కాక, కానీ కాంపన్సేషన్ వాళ్ళు రీఇంబర్స్మెంట్ లేకుండా ఏమి చెప్పకుండా కూల్చే హక్కు నీకు లేదు. నువ్వు నోటీస్ ఇవ్వకుండా కూల్చొచ్చండి. నువ్వు వెయ్యి అన్ని కాంపన్సేషన్ ప్రభుత్వం కట్టుకున్న ఇల్లు, వాళ్ళ రక్తమాసం, నీ మొగుడు సొమ్ముతోటి, నీ అబ్బ సొమ్ముతోటి కట్టుకోలే వాళ్ళు. వాళ్ళ చెమటతోటి, వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించుకున్న సొమ్ముతోటి కట్టుకున్నారు వాళ్ళు. మా కూల్చే హక్కు ఉంది. ఏంటి కూల్చే హక్కు ఉంది? నేను ఎగిసి తన్నే హక్కు కూడా ఉంది. మేము చెప్పక్కర్లా, ఎగిసి తనొచ్చు, కడుపు మండింది తన్నామనొచ్చు. అది తెలుసుకోవాలి. ఊరిని పిచ్చి మాటలు. రూల్స్ ఏంటి? రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్నిటికీ పాటించు. వెళ్ళు. వాడికి ఎందుకు సంవత్సరం టైం ఇచ్చావు? ఓవైసీకి, పొంగులేటి ఎందుకు టైం ఇచ్చావు? తిరుపతి రెడ్డికి ఎందుకు టైం ఇచ్చావు? మరి ఇక్కడ ఎందుకు టైం ఇవ్వు? కురిస్తే పెద్ద సిన్సియర్ ఆఫీసరు కిరీటం పెడతారు. ఒక చోట ఒక రకంగా, ఒక చోట ఒక రకంగా మాకు చట్టం ఉంటే లాగి దవడ వాయించాలి ఇలాంటి ఆఫీసర్లు. సార్, హైడ్రా అంటే మొన్నటి వరకు కూడా కూల్చలేదు, గ్యాప్ వచ్చేసింది. అంటే అప్పుడు విమర్శలు రావడం మనం చూసాము. మళ్ళీ మొన్న ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తారు, ఇక మీదట న్యూ ఇయర్ నుంచి కూల్చివేతలు ఉంటాయని చెప్పేసి. మళ్ళీ స్టార్టింగ్ లోనే కూల్చివేయడంతో ఇటువంటి వ్యతిరేకత రావడం చూస్తున్నాం. ఇప్పుడు ఈ హైడ్రా అంటే కంటిన్యూ అవుతుందా, ఆగిపోతుందా, ఎటువంటి పరిణామాలు ఈ హైడ్రా విషయంలో జరగచ్చు సార్? ఈ హైడ్రా అనేది వీళ్ళు ఒక స్కీమ్ గా పెట్టుకున్నారు. కాంట్రాక్టర్ని, బిల్డర్స్ ని కంట్రోల్ తెచ్చుకొని, బిల్డర్స్ దగ్గర నుంచి సూట్ కేసులు తెచ్చుకుంటారు పెట్టుకున్నారు. ఎక్కడ ఏ చోటును పగలగొడితే అక్కడ కాంట్రాక్టర్ ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నారు, అక్కడ కూలిస్తే వెళ్ళేది ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆ ఇల్లు అమ్మిన వాడి దగ్గరికి వెళ్తారు కదా. సో వాడు నెత్తి నోరు బాదుకోవాలి. కట్టి డబ్బు ఇంకెక్కడో పెట్టుంటాడు, ఇప్పుడు తెచ్చి వీళ్ళ కట్టలేడు కదా. సో అందుకని వాడి దగ్గర వాడు ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూటమిగా చేరి సీఎం దగ్గర వచ్చి అయ్యా ఆపండి, ఇదిగో సూట్ కేసులు ఇస్తారు. ఈ యొక్క డ్రామాకు జరుగుతున్నది. ఆ డ్రామా సాగుతుంటది. వీళ్ళు మూటల ప్రభుత్వం ఇది, మాటల ప్రభుత్వం, మూటల ప్రభుత్వం ఇది, చేతల ప్రభుత్వం కాదు. ఇది దౌర్భాగ్యం ప్రభుత్వం చేస్తూనే ఉంటారు. దానికి తోడు ఇలాంటి ఆఫీసర్లు
ఈ అస్తవ్యస్తమైన ఈ ఆఫీసర్లు ఒకళ్ళకి ఒక నీతి ఇంకొక నీతి, చట్టాన్ని అందరికీ ఒకే రకంగా వాళ్ళకేమో టైం ఇస్తారట. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ కాదు కదా. మరి వీళ్ళ పిల్లలు చదువుకోవట్లేదా? వీళ్ళ పిల్లలు అకాడమిక్ ఇయర్ కాదా? ఇప్పుడు నువ్వు కూల్చేస్తే పిల్లల్ని ఈ ఇక్కడ ఉన్న స్కూల్లో చేస్తే ఎక్కడికి వెళ్తారు? మాట్లాడటంలో అర్థం ఉండాలి కదా. ఒకడికి ఒక రీతి, ఒకడికి ఒక రీతి ఉంటుంది. ఇది దౌర్భాగ్యపు ఆఫీసర్, దౌర్భాగ్యమైన ప్రభుత్వ నీతి ఇది. ఓకే. సరే, ఫైనల్ గా సినిమాల విషయానికి వచ్చేస్తే, సరే ఈ సంక్రాంతికి 3 సినిమాలు, రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్, బాలకృష్ణ గారి డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి రిలీజ్ కాబోతుంది. సో హైప్ చూసుకుంటే సార్, అంటే ఏ సినిమా కూడా పర్ఫెక్ట్ ఒక బజ్ చూడాలి అనిపించేంత బజ్ క్రియేట్ అవ్వలేదు అని ఒక అభిప్రాయం అయితే ఉంది సార్. అంటే పుష్పకు చూసాము, ఏ రేంజ్ బజ్ అప్పుడు క్రియేట్ అయిందో, ఇప్పుడు ఈ 3 సినిమాలకు కూడా అంటే ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా కాస్త డల్ గా ఉన్నాయి అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి సార్ 3 సినిమాల పైన? ఏం లేదు. ఇప్పుడు బజ్ ఏర్పాటు చేయడం, పుష్పానేమో వాళ్ళ బజ్ క్రియేట్ చేశారు. అన్ని స్టేట్స్‌లో ప్రోగ్రాములు చేస్తారు. ఇది ఇక్కడేమో ఇప్పుడు కరెక్ట్‌గా ఆ టైం వచ్చేటప్పటికి ఇక అస్తవ్యస్తమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మనిషి సంధ్య తీరులో చనిపోవటము, దాంతోటి ఇక్కడ ఈ టైంలో పెద్ద ప్రోగ్రామ్ పెడితే మళ్ళీ జనాలు వచ్చి ఏదన్నా అయితే ఏమిటి ఒక భయాందోళనలు. పోలీసులు పర్మిషన్ ఇవ్వరు ఇప్పుడు. పోలీసు లిమిటెడ్‌గా 50,000 మందితోటి ప్రోగ్రామ్ అంటే ఎక్కడ కుదురుద్ది? ఇవాళ గేమ్ చేంజర్ పెట్టాలనుకో వస్తారు. జనాలు లక్షల పైన వస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుందా? పర్మిషన్ ఇవ్వదు. గతంలో జరిగింది ఇవ్వమండి, మీరు క్లోజ్డ్ ఆడిటోరియంలో పెట్టండి, ఓపెన్ ఏరియాలో మీ వల్ల కాదు, ఏదో జరిగితే మేము అని అంటారు. సో ఇవన్నీ కాంప్లికేషన్ సిచ్యువేషన్ కనుక ఎవరికాళ్ళు కూల్గా ఉన్నారు. చూద్దాం, మనం చేయగలిగిందే చేద్దాం. ఓవర్గా వెళ్ళి పర్మిషన్ ఇవ్వకపోతే మళ్ళీ పరుగు పోతుంది. దేవరాకి ఇవ్వలేదు కదా. జరగడానికి ముందు దేవరాకి ఇలాగే జనాలు ఎక్కువ వస్తున్నారని క్యాన్సిల్ చేయమంటే చేసుకున్నారు కదా. సో అట్లాగూ చేసుకుని క్యాన్సిల్ చేసి సిటీలో ఆల్రెడీ ఇచ్చారు, క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఇస్తే ఇక్కడేమో ఇలా జరిగింది. సో పర్మిషన్ ఇవ్వరు. ఓన్లీ ఇండోర్ స్టేడియంలో లిమిటెడ్గా మీరు పాసులు పెట్టుకుని ఆ లిమిటెడ్గా చేసుకోండి. అంతే తప్పితే మీరు ఓపెన్గా అందరినీ ఆహ్వానించి, ఇప్పుడు ఆహ్వానించకపోయినా వచ్చారు. దేవరాకి వీళ్ళందరినీ పిలవాల, అయినా సరే వచ్చేసారు. సో అందుకని బహుశా వేరే రాష్ట్రంలో పెట్టుకోవాలి తప్పితే ఈ రాష్ట్రంలో ప్రమోషన్ పెట్టుకునే పరిస్థితి లేదు. అందుకని కూల్గా వెళ్తున్నారు. కానీ ఇక్కడ గేమ్ చేంజర్ మూవీ సార్ తెలంగాణలో ఒక ఈవెంట్ ఏర్పాటు చేయబోతున్నారు. దానికి రేవంత్ రెడ్డి గారిని చీఫ్ గెస్ట్ గా పిలవబోతున్నారు. ఏపీలో కూడా ఒకటి రిలీజ్ ఈవెంట్, అక్కడ పవన్ కళ్యాణ్ గారిని పిలవబోతున్నారని ఒక వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. అంటే ఆ దిశగా దిల్ రాజు గారు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారిని పిలిచే యోచనలో ఉన్నాం, మేము ప్రయత్నాలు జరుపుతున్నాం, అందుకే విజయవాడ కూడా వెళ్ళాలని. అయ్యే బస్సు క్రియేట్ చేసుకుంటానికి తప్పితే రేవంత్ రెడ్డి వచ్చేది లేదు, పవన్ కళ్యాణ్ లేదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా తనే ఏమి చేయలేక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ అవుతున్నాను, ప్రజలు నన్ను నవ్వుకుంటున్నారు, జోకులు ఆడుతున్నారు, నన్ను ఎరిపాపం చేసి మాట్లాడుతున్నారు అని ఫీల్ అవుతున్నాడు పాపం. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి? నేను ఒక అబద్ధాల కోరుగాను, నన్ను ఒక జోకర్ గాను నేను ప్రశ్నిస్తానని వచ్చి నేనే ఒక ప్రశ్నగా మిగిలిపోయానని, ఎప్పుడే మాట్లాడతారో తెలీదు. నిన్న అది మతిమరుపు ఉందేమో, నిన్న మాట్లాడిన మాట గుర్తుండదు, వాడు ఇంకోటి మాట్లాడతాడు. ఇట్లా రకరకాల అతని మీద జోకులు చేస్తున్నారు. దానికే ఫీల్ అయిపోతున్నాడు, నేను ఒక జోకర్ని అయిపోయానే, దాని నుంచి ఎట్లా అధిగమించాలి, ఆ పరిస్థితి బయటపడాలని అతను ఉన్నాడు. అతను ఈ స్థాయిలో ఈ సినిమాకి ఎందుకు వస్తాడు? వస్తే ఇంకా పెద్ద జోకర్ అవుతాడు. అసలు బాధ్యతలు ఇస్తే ఇక్కడ హగామాకు వచ్చాడు. రేపు ఏమో చెప్తే నేను రాబట్టే ఆ జనాలు కూడా అంటాడు. అందరు జనాలు వస్తారు ఆటోమేటిక్గా, కానీ నా వల్ల ఆ జనాలు కూడా అనుకుని తన బుధాలు తను పూసుకునే లక్షణాలు ఇవన్నీ. అందుకని అతను వచ్చేది లేదు. రేవంత్ రెడ్డి ఈ పరిస్థితిలో సినిమా ఫంక్షన్కి వస్తే ఇక్కడ సినిమా కాకపోవటానికి రావాలి తప్పితే ఉన్న సమస్యలు వదిలి సినిమాల ఫంక్షన్కి వచ్చారని నవ్వుతారు. ఓకే సార్, మీ పర్సనల్ ఒపీనియన్ లో ఇప్పుడు రిలీజ్ కాబోతున్న 3 సినిమాల్లో అంటే మీరు ఈగర్ గా ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? ఏ సినిమా 3 సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవబోతుంది? మీ పర్సనల్ ఒపీనియన్. నా పర్సనల్ ఒపీనియన్, నేను శంకర్ ఫ్యాన్ని. ఒక డైరెక్టర్గా శంకర్ని చాలా క్రియేటివిటీ, అది మొదటి సినిమా నుంచి జెంటిల్మెన్ కాడ నుంచి అతను ప్రతి సినిమాని చాలా క్షుణ్ణంగా 1-4 సార్లు చూస్తాను ప్రతి సినిమాని. ఐఎమ్ ఫ్యాన్. ఎందుకంటే అతని క్రియేషన్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ సీన్స్ క్రియేషన్ కానీ ఒక యూనిక్ గా ఉంటుంది. ఒక ఎమోషన్ క్యారీ చేయడంలో సినిమాలో చక్కగా తీసుకెళ్తా ఉంటాడు. మధ్యలో 1-2 ఫ్లాప్ అవ్వచ్చు, కానీ అంటే ఆ మైండ్ సెట్ చాలా నాకు బాగా ఇష్టం. ఆ డైరెక్టర్గా ఆయన దగ్గర ఉన్న
సాంగ్స్ క్రియేట్ చేయటంలో కానీ గ్రాఫిక్స్ వర్కౌట్ చేయటంలో కానీ ఉమ్, ఇది అలాగా ఉండదు గ్రాఫిక్. అది ఒక పద్ధతిలో ఉంటుంది. గ్రాఫిక్స్ ఓకే. చేసినా కూడా ఒక థాట్ఫుల్గా ఉంటుంది. ఉమ్, సో అందుకని ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యాజ్ అ డైరెక్టర్ అదండి. సో ఆ సినిమా ఫస్ట్ చూడాలని గేమ్ కోరుకుంటాను. చేంజర్. అదే ఓకే. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని రెండింటిని బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటాను. అది డాకు మహారాజ్ రెండు రాకుమార్ బాలయ్య జై బాలయ్య సంక్రాంతికి రెండు వస్తున్నాం. కొట్టాలని కోరుకుంటారు. వెంకటేష్ గారి సినిమా, వెంకటేష్ గారి సినిమా కూడా ఉంది. వెంకటేష్ సినిమా కూడా ఉంది. ఇప్పుడు సంక్రాంతికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడు కూడా సంక్రాంతి ఉమ్, 2 సూపర్ హిట్‌లని ఒక హిట్‌ని పోషిస్తది. ఓకే. 3 సినిమాలు ఎప్పుడైనా చూడండి. ఏ రోజైనా గతంలో కూడా చిరంజీవి సినిమా, బాలయ్య సినిమా, నాగార్జున సినిమా ఒకటి మూడింటి పోషిస్తది. వాటిలో 2 సూపర్ హిట్‌లు, ఒక హిట్. ఉమ్, సో ఈ 2 సూపర్ హిట్‌లు ఈ 2 అదొకటి హిట్. ఓకే. 3 నిలబడతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ అది హిట్ అయ్యే సూచనలు ఉమ్, సంక్రాంతికి వస్తున్నాము సినిమా ఆల్రెడీ పాట ఒకటి పాటలు సూపర్ సెన్సేషనల్ హిట్ పాట సూపర్ హిట్ అయిపోయింది. ఉమ్, అందరి నోట్లో తిరుగుతుంది ఆ పాట. అవును. ఆఫ్టర్ చాలా గ్యాప్ తర్వాత రావణ గోగుల్తో పాడిచ్చారు.